కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఇంటెల్, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. అపోలో, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ పవర్, ఎంసీఎక్స్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు, ఇవాళ ఓపెనింగ్ చూస్తా ఉంటే ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది అంటారు మార్కెట్? మార్కెట్ ఓపెనింగ్ కొంచెం ప్లస్ లో ఓపెన్ అయినప్పుడు కూడా ఈ రోజు మార్కెట్ ఏదైతే 25,000 నిఫ్టీ జూన్ ఫ్యూచర్స్ 25,200 పైన సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లాస్ట్ 4 days నుంచి కూడా మార్కెట్ అప్ ట్రెండ్ లోనే క్లోజ్ అయినప్పుడు కూడా ఈ రోజు కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి, కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్సీ 25,200 and 250 మధ్యలో ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం కొంచెం కష్టము. ఏదో లాస్ట్ 4 days నుంచి కూడా మార్కెట్ ఏదైతే పాజిటివ్ ఉన్నదో ఈ రోజు కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎనీహో ఏదైనా 25,200 పైన మాత్రం మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం కంప్లీట్ గా బులిష్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదే కాకపోతే ఇప్పుడు మనకి మార్కెట్ లో ఏదైతే 25,170 or 150 మధ్యలో ట్రేడ్ అవుతుందో జూన్ కాంట్రాక్ట్ అది స్లైట్లీ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మోహన్ రెడ్డి కాల్ చేస్తున్నారు. సార్ మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్, నాకు 2 డౌట్లు అండి. యూనిమెక్ యూఎన్ ఎంఈహెచ్ ఒకటి, క్వాడ్ ఫీచర్ 2 షేర్లు ప్రస్తుతం కొనుక్కోవచ్చా? క్యూఏడి ఫీచర్ సెకండ్ షేర్ ఏంటి సార్? క్వాడ్ క్యూయుఏడి ఓకే క్వాడ్ ఫీచర్స్. ఓకే క్వాడ్ ఫీచర్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్. ఇది మీరు చెప్పినటువంటి యూనిమెక్స్ మాత్రం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. యూనిమెక్స్ అయితే మాత్రం మీరు ఎక్కడ కొంచెం ఏ డిప్ లో ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం బై చేసుకోవచ్చు. ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది. కొంచెం కన్సాలిడేషన్ ఉన్నప్పుడు కూడా ఏదైతే 1200 పై నుంచి కూడా మార్కెట్ కొంచెం స్టేబుల్ అయి ముందుకెళ్తుంది కాబట్టి ప్లస్ టెక్నికల్ గాను ప్లస్ ఫండమెంటల్ గాను కూడా ఒక మంచి స్టాకే కాబట్టి దీంట్లో మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది మీరు ఆల్రెడీ ఉంటే కంటిన్యూ అవ్వండి, లేదా అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కాలర్ అశోక్ చేస్తున్నారు. అశోక్ గారు మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ అండి చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. నా దగ్గర సుజలాన్ ఉన్నాయి సార్. సుజలాన్ ప్లస్ ఎన్ఎండిసి వీటిలో ఏది బెటర్ అంటారు సార్? హలో, సుజలాన్ ఎన్ఎండిసి ఉన్నాయి సార్. ఏది బెటర్, ఏది ఉంచుకోవచ్చు, ఏది ఎగ్జిట్ అవ్వచ్చు? సుజలాన్ అండ్ ఎన్ఎండిసి. సుజలాన్ అండ్ ఎన్ఎండిసి. ఎన్ఎండిసి అయితే మాత్రం మార్కెట్ లో అయితే ఏదైతే లాస్ట్ 1 month గా మే అండ్ జూన్ ఈ నెల 1 month గా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని 60 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 75 రూపీస్ నడుస్తుంది. మార్కెట్ లో కొంచెం ఇది 80 క్రాస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. అదేవిధంగా సుజలాన్ అయితే మాత్రం ఆల్రెడీ మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్నది ఆల్రెడీ ఏప్రిల్ దగ్గర నుంచి కూడాను. ఎనర్జీ సెక్టర్ అంతా కూడా బాగానే ఉంది కాబట్టి ఏదైనా ఒక 1 week ఏదైనా అటు ఇటుగా ఉన్నప్పుడు కూడాను ఎక్యుమిలేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ లో అయితే ఇంకా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అయితే ఎనర్జీ సెక్టర్ కి మంచి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి మూర్తి గారితో. ఈ రేట్లో కొనొచ్చా? రెసిస్టెన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ స్టాక్ అండి? సిడిఎస్ఎల్, బిఎస్సి. బిఎస్సి, సిడిఎస్ఎల్. సిడిఎల్, బిఎస్సి ఎనీ డిప్ యూ కెన్ బై సార్. ఏ ప్రైస్ లో అయినా మీరు కొనుక్కోవచ్చు. ఓకే, మార్కెట్ ఏదైనా 1 or 2 weeks ఏదైనా మార్కెట్ కొద్దిగా కరెక్షన్ జరిగినా సరే అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ 2 కూడా నెంబర్ 1 స్టాక్స్. ఇవి పొజిషనల్ గా మీరు ఒక 1 year 2 years ఉంచుకోదగ్గ స్టాక్స్. ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. సిడిఎస్ఎల్ 1200 బ్రేక్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు 800 నడుస్తుంది. అదేవిధంగా బిఎస్సి కూడా లాస్ట్ ఒక 2 weeks నుంచి మనం ఏదైతే 2200 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి మనం రికమెండ్ చేసాము. 3000 నడుస్తుంది. ఇక్కడ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో ఎవర్ గ్రీన్ స్టాక్స్ ఈ 2 కూడా ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న వాళ్ళు మార్కెట్ లో ఎనీ కరెక్షన్ జరిగినా ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టేబుల్ గా ఉంచుకోదగ్గ స్టాక్స్ లో బిఎస్సి అండ్ సిడిఎస్ఎల్ ఈ 2 స్టాక్స్ కూడా మీరు ఎక్కడైనా అక్యుములేట్ చేసుకోండి. మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. ఓకే, నమస్తే సార్. నా పేరు కిరణ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రోటీన్ 1750 ఒక 230 ఉన్నాయి సార్.
ఇంకోటి డెక్సన్ టెక్నాలజీ 16,150లో 20 ఉన్నాయి సార్. ఈ పొజిషన్స్ లాస్ట్ లో ఉన్నాను కానీ. డిక్సన్ ఫస్ట్ స్టాక్ ఏంటండి? డెక్సన్ టెక్నాలజీ 16,150 ఫస్ట్ ప్రోటీన్ లుపిన్ ప్రోటీన్ PROTIA ప్రోటీన్ 1750లో ఉన్నాయి. ఇప్పుడు 950 980 నడుస్తుంది. ఓకే ఓకే, అంటే మరి ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారో? ప్రస్తుతానికి అయితే దీంట్లో అంత పెద్ద మూమెంట్ అయితే రాదు సార్ ప్రోటీన్ లోను. మీరు ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వెయిట్ చేయండి. అదర్వైజ్ అయితే దీంట్లో పెద్దంత మూమెంట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు మాట్లాడండి మూర్తి గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మాకు MON Q50 1700 షేర్లు ఉన్నాయండి. 89 రూపీస్ మీద కొన్నామండి. ఉంచొచ్చా తీసేయమంటారా ఇప్పుడు? మాంట్ కార్లో మాకు MON Q50 మోతీలాల్ ఓస్వాల్. మోతీలాల్ ఓస్వాల్. ఓకే ఓకే, మోతీలాల్ ఓస్వాల్ మంచి స్టాక్ ఏనండి. మీరు వెయిట్ చేయండి, ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మేడం. స్విగ్గీ సాగిలిటీ సార్, ఈ రెండు స్టాక్స్ ఏ ప్రైజ్ లో ఎంటర్ అయితే బాగుంటుందని అడుగుతున్నారు. స్విగ్గీ సాగిలిటీ. ఓకే ఓకే, స్విగ్గీ అయితే మాత్రం ఇప్పుడు 300 పైన ఏమో ఏ ప్రైస్ ఉన్నా సరే మీరు తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఉండదు. ఈ దీంట్లో కూడా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్యుములేట్ చేసుకుంటే మీకు 5 డే మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అండ్ టాటా స్టీల్ వేదాంత గురించి అడుగుతున్నారు సార్. టాటా స్టీల్ వేదాంత రెండు కూడా మెటల్ సెక్టార్ దానికి సంబంధించి. టాటా స్టీల్ అయితే మాత్రం లాస్ట్ 3 వీక్ ఒక 1 మంత్ గా అయితే మాత్రం 130 రూపీస్ నుంచి 160 రూపీస్ వరకు టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ కూడా కన్సాలిడేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా VDL ఈ రోజు కూడా అయితే ఈ రోజు కూడా మంచి మూమెంట్ అయితే ఉన్నది. నిన్న కూడా మనం 440 450 పై నుంచి మనం ఏ ప్రైస్ అయినా సరే మనం బై చేయమని చెప్తున్నాము. ఇదైతే 480 అండ్ 500 దాటిన తర్వాత ఇంకా ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ వేదాంత. అదేవిధంగా టాటా స్టీల్ కూడా ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ టాటా స్టీల్ కూడా. నెక్స్ట్ కలర్ సత్యప్రసాద్ చేస్తున్నారు. సత్యప్రసాద్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అండి చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. నా దగ్గర హిందాల్కు 200 ఉన్నాయి. 651 లో కొన్నాను 651లో. కొన్ని 6 నెలలు అయింది. ఉంచమంటారా తీసేయమంటారా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది 750 780 వరకు వెళ్ళిన తర్వాత లాస్ట్ 3 months నుంచి కొంచెం కరెక్షన్ జరిగింది. మళ్ళీ 600 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది సార్. ఇది మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయండి. మంచి కంపెనీ, మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు కొన్న తర్వాత కొంచెం కరెక్షన్ జరగడం అన్నది ఇది మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ లో భాగమే తప్ప స్టాక్స్ లో అయితే మంచి పొటెన్షియాలిటీ ఉంది. వెయిట్ చేయొచ్చు సార్. నెక్స్ట్ కలర్ జాన్ భాషా చేస్తున్నారు. జాన్ భాషా గారు మూర్తి గారితో మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ IRFC 210 రూపాయల దగ్గర ఒక 500 షేర్లు తీసుకొని ఉన్నాను సార్. ప్రజెంట్ దాని పరిస్థితి సార్. యాక్చువల్ గా మీరు ఏదైతే తీసుకున్నారో అక్కడ 225 కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కరెక్షన్ అయితే జరిగింది. ఏదైతే లాస్ట్ జూలై దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడాను ఏదైతే 1 year లో కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఏదైతే ఉన్నదో దాంట్లో పార్టిసిపేట్ చేయడం బాగా ఉంది. ఇక్కడ 129 130 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ మనకి ఒక 2 months నుంచి టేక్ ఆఫ్ అయింది సార్ ఇది. బట్ ఆ రేట్ రావడానికి ఇంకా కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇంకా ఒక 6 months వరకు టైం బట్టే అవకాశం అయితే ఉంది. మార్కెట్ లో అయితే కొంచెం పొటెన్షియల్ గా పుంజుకోవడానికి అయితే అవకాశం ఉంది. మీరు ఇక్కడ అక్యుములేట్ చేయగలిగితే అక్యుములేట్ చేసుకోవచ్చు. వెయిట్ చేస్తే 225 నుంచి 240 వరకు 250 వరకు మళ్ళీ 6 months రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో హిందుస్థాన్ జింక్ లో ఎంటర్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. హిందుస్థాన్ జింక్ లాస్ట్ 3 days నుంచి కూడా మంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది. లాస్ట్ ఒక 2 weeks నుంచి కూడాను ఏదైతే 460 అబోవ్ మనం ఇది రికమెండ్ చేయడం కూడా జరిగింది. 460 అబోవ్ అంటే 460 or 500 పై నుంచి మార్కెట్ లో ఏ రేట్ ఉన్నా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఒక 6 months 1 year డౌన్ ద లైన్ అది 800 టచ్ అవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కెనరా బ్యాంక్ 99 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను సార్. ఇంకా 6 months వరకు వెయిట్ చేయగలను. ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఐ కెన్ హోల్డ్ అప్ టు ఇంకా 6 months. అండ్ నెక్స్ట్ NCC నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 240 రూపీస్ లో హోల్డింగ్ ఉన్నాయి సార్. దాని గురించి కూడా చెప్పండి సార్. కెనరా బ్యాంక్ అయితే మాత్రం మీరు ఆల్రెడీ మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. 120 రేంజ్ లో అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది.
పెద్ద అంత అక్కడి నుంచి అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అయితే ఉత్తమం. ఇంకోటి, మీరు ఇదే బ్యాంకింగ్ సెక్టర్ లో మీరు కంటిన్యూ అయితే మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కానీ కెనరా బ్యాంక్ కాకుండా మీరు ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇలాంటి దాంట్లో కొంచెం మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ దాంట్లో ఎన్సీసీ దాంట్లో మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారు, ఎన్సీసీ అయితే లాస్ట్ మనకి ఒక 2 months నుంచి ఒక 200 అబోవ్ మనకి మార్కెట్ లో బ్రేక్అవుట్ వచ్చింది. ఏదైతే 175 వరకు వెళ్ళిన తర్వాత అంటే డ్రాస్టికల్ ఫాల్ 300 దగ్గర నుంచి 340 దగ్గర నుంచి 350 దగ్గర నుంచి ఒక 1 year గా మార్కెట్ లో కరెక్షన్ జరిగి లాస్ట్ 4-5 months గా ఒక టేక్ ఆఫ్ అయితే తీసుకొని 200 అబోవ్ మన మార్కెట్ లో ఇది మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మనకి 300 క్రాస్ అవుతుంది. ఒక 6 months నుంచి ఒక 1 year వెయిట్ చేయగలిగితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ సునీత చేస్తున్నారు. సునీత గారు మాట్లాడండి మూర్తి గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. డిష్ టీవీది మేము ఇన్వెస్ట్ చేసామండి, బట్ గ్రాఫ్ అసలు అవైలబుల్ లో లేదు లాస్ట్ 1 week నుంచి. ఫర్దర్గా డిష్ టీవీ ఓకే డిష్ టీవీ సార్, అది గ్రాఫ్ ఇస్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ద లాస్ట్ 1 week. డిష్ టీవీ అయితే మాత్రం ఏదైతే లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా 24 రూపీస్ దగ్గర నుంచి డ్రాస్టికల్ గా పడుతూ 5 రూపీస్ వచ్చింది మేడం. మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్, కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్స్, వెల్ నోన్ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఇలాగ కొంచెం ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉండదు. ఏదైనా సరే బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ, ఫార్మా సెక్టర్ లో కానీ, మెటల్ సెక్టర్ లో కానీ, లేదా ఆటోమొబైల్ సెక్టర్ లో కానీ, ఈ 4 సెక్టర్లు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు చాలా ప్రోగ్రెసివ్ గా అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పెన్నీ స్టాక్స్ కంటే నెట్టుకోవడం వల్ల మీరు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మేడం. నెక్స్ట్ కలర్ గణేష్ చేస్తున్నారు. గణేష్ గారు మాట్లాడండి మూర్తి గారితో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఒక 3 స్టాక్లు ఉన్నాయి సార్. అదాని పవర్ అండ్ బిఈఎల్, స్పందన స్ఫూర్తి. అదాని పవర్ 250% లాభంలో ఉన్నాను సార్, అండ్ బిఈఎల్ 200% లాభంలో ఉన్నాను. స్పందన స్ఫూర్తి 60% లాస్ లో ఉన్నాను సార్. ఈ స్పందన స్ఫూర్తి యాడ్ చేసుకోవచ్చా? ఇంకా ఇది మన అదాని పవర్ ఈ లాభం ఎంత కొనసాగించచ్చా? కొంచెం చెప్పండి సార్ ప్లీజ్. స్పందన అయితే మీరు ఏ యావరేజ్ చేయొద్దు, మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే అదాని పవర్ ఏదైతే మార్కెట్ లో ఈ మధ్యకాలంలో బాగా టేక్ ఆఫ్ అయిందో, మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. అది ఇప్పుడు 550 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. 500 మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ లాస్ట్ టైం హై ఏదైతే 850 or 900 కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నది. కాబట్టి మీరు స్పందనలో అయితే మాత్రం యావరేజ్ కట్ట చేసి దాంట్లో వెయిట్ చేయడం వల్ల పెద్దగా ప్రోగ్రెస్ అయితే ఏముండదు. అలాంటి స్టాక్స్ లో మీరు స్టడీ చేసి దాని యొక్క బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పిటి ఇంజనీరింగ్ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా అని అడుగుతున్నారు సార్. ఎగ్జిట్ అవ్వమంటారా? పిటి ఇంజనీరింగ్ అంటే మంచి ప్రోగ్రెసివ్ గానే ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఏదైతే జనవరి ఫిబ్రవరి దగ్గర నుంచి కొంచెం డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఏదైతే 1100 పైన కానీ మార్కెట్ ఏదైనా సస్టైన్ అవ్వగలిగితే అక్కడ నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హై ఏదైతే 1500 రూపాయలు మళ్ళీ దాడటానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. బట్ మోర్ దాన్ 6 months అయితే టైం తీసుకునే అవకాశం అయితే. రమేష్ కాల్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి సార్. నాకు ఒక 2 స్టాక్స్ కావాలి సార్. ఎడెల్విస్ ఫైనాన్స్ సార్, 50 రూపీస్ లో కొన్నాను సార్, 500 షేర్స్. అది మంచి ప్రాఫిట్ లో ఉన్నాను. అది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా సార్, అంతే హోల్డ్ చేయొచ్చా? ఇంకొకటి ఒక 50,000 నా దగ్గర ఉన్నాయి సార్ ప్రస్తుతం. నేను ఒక మంచి స్టాక్ సజెస్ట్ చేయగలుగుతారా ప్లీజ్? ఓకే ఏదైతే మీరు ఎడిల్వైజ్ ఏదైతే ఉన్నదో, ఎడిల్వైజ్ ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గా ఉన్నది, ఇంకా ప్రోగ్రెసివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. మీరు దీంట్లో అయితే ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే 50,000 ఉన్నదంటారో దాన్ని మీరు జొమాటో ఏదైతే ఉన్నదో, జొమాటో అది ఎటర్నల్ అని ఉంటుంది స్టాక్, అది దాంట్లో కూడా ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్రైస్ కూడా 250-240 రూపీస్ రేంజ్ లో ఉంది. ఇది కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. లేదా ఐటీసీలో కానీ ఇలాంటి మీరు 300-400 రూపీస్ రేంజ్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో సెలెక్ట్ చేసుకుని మంచి ప్రైస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అండి చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ఎంఎస్ ఫార్మా 310 ఉన్నాయండి, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ కొని చేసుకోవచ్చా? ఎస్ఎంఎస్ ఫార్మా అయితే ఏదైతే లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఫాల్ లో 380 రూపీస్ దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ గా పడి 200 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది సార్. 220 దగ్గర నుంచి ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చింది.
మార్కెట్ లో ఏదైనా ఒక 6 months వెయిట్ చేస్తే మార్కెట్ లో ఏదైనా 350 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ద షేర్స్ అయితే మీరు ఏదో ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ ఫార్మా కంపెనీస్ లో లారస్ ల్యాబ్స్ కానీ, లుపిన్ కానీ, అయితే టొరంటో ఫార్మా కానీ ఇలాంటి వాటిలో షిఫ్ట్ అవుతే కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కలర్ మహేష్ చేస్తున్నారు. మహేష్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్కారం మూర్తి గారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటేమో విన్కాప్ ఈ రేట్లో బై చేయొచ్చా అండి? శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఎవరికి సార్ ఎనీ డిప్ యూ క్యాన్ బై మీరు చేయండి సార్. ఇంకోటి నెక్స్ట్ స్టాక్ ఏంటి అడిగారు సార్? విన్కాప్. రైట్ సార్. ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్ యూ కెన్ బై అట్ ఎనీ ప్రైస్. మార్కెట్ అయితే ఇక్కడ నుంచి కూడా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 650 దగ్గర నుంచి కూడా లాస్ట్ 2 weeks నుంచి కూడా మార్కెట్ లో ముందుకెళ్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు సార్. గాడ్రేజ్ ఇండస్ట్రీస్. ఓకే, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ ఏదైతే మార్కెట్ లో లాస్ట్ ఒక 1 month గా కూడా టేక్ ఆఫ్ అయింది. 1100 రూపాయల దగ్గర నుంచి 1330 రూపాయలు, 1350 రూపాయలు నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మార్కెట్ స్టాక్స్ ఉంటే యూ కెన్ హోల్డ్ చేయండి, మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇంకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎనీ డిప్ యూ కెన్ బై. ఎక్కడ మనకి అవకాశం ఉన్నా సరే, ఎక్కడ కరెక్షన్ జరిగినా సరే మార్కెట్ లో ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయండి. మంచి స్టాక్ ఇది. నెక్స్ట్ కలర్ రెడ్ అయ్య చేస్తున్నారు. రెడ్ అయ్య గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్ మూర్తినాయుడు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు ఏమన్నా తీసుకోవచ్చా? స్ప్లిట్ అయిన తర్వాత తీసుకోవచ్చా సార్? అది అంటే తీసుకోవడానికి అయితే స్ప్లిట్ వరకు ఆగవలసినటువంటి అవసరం అయితే లేదు. మార్కెట్ అయితే డే బై డే చాలా ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్. అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్ లోనే లాస్ట్ మన ఏదైతే ఏప్రిల్ లోనే మనకి ఇది మంచి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు 7,800, 7,900 రేంజ్ లో కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడి నుంచి ఒక 1,500 నుంచి 2,000 పాయింట్లు మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ ఉన్నాయి. ఎనీ డిప్ యూ కెన్ బై, బట్ ఎంటర్ అవడానికి మాత్రం ఈ రోజే రైట్ టైం. ఎప్పుడైనా సరే ఎంటర్ అయిన తర్వాత ఏదైనా మార్కెట్ లో కొంచెం డిప్ వస్తే మాత్రం అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి స్టాక్, ఫైనాన్స్ రంగంలో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. నెక్స్ట్ కలర్ రాజశేఖర్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు మూర్తి గారితో మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఆర్ఈసి, స్విగ్గీ, కళ్యాణ్ జ్యువెలర్స్ లాస్ లో ఉన్నానండి. కొంచెం వాటి గురించి చెప్తారా? హోల్డ్ చేయాలా? ఆర్ఈసీ అయితే మీరు ఇంకా అక్యుములేట్ చేసుకోవాలి, అక్యుములేట్ చేసుకోండి. ఖచ్చితంగా మార్కెట్ అయితే మంచి టేక్ఆఫ్ తీసుకుంటుంది. స్విగ్గీ అయితే మాత్రం మీరు కొద్దిగా లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలగాలి. ఒక 1 or 2 years వెయిట్ చేయగలిగితేనే దీంట్లో మీకు ఏదైనా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మీరు స్విగ్గీ లాంటి వాటిలో కొంచెం వెయిట్ చేయొచ్చు. కానీ ఎందుకంటే కంపెనీ అయితే మాత్రం ఒక ఆల్మోస్ట్ ఒక 1 lakh crores కంపెనీ కాబట్టి మనకి ఇబ్బంది లేదు. రీసెంట్ ఆపరేషన్స్ కాబట్టి మార్కెట్ లో అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెయిట్ చేయగలిగితేనే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎన్క్యూర్ ఫార్మా సార్ ఒకటి నెంబర్ 1, ఎన్క్యూర్ ఫార్మా ఒకటి, ఇంద్రప్రస్థ మెడికేర్ ఒకటి, ఈ రెండు ఈ టైంలో తీసుకోవచ్చా? ఇంద్రప్రస్థ మెడికో, ఓకే. యాక్చువల్లీ అయితే ఒక 2 weeks అయితే తప్ప దీంట్లో కన్సాలిడేషన్ నుంచి మనం టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం లేదు సార్. వెయిట్ చేయండి, ఏదైనా కరెక్షన్ వస్తేనే రెండాట్లో ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కలర్ అభిలాష్ చేస్తున్నారు. అభిలాష్ గారు మాట్లాడండి మూర్తి గారితో. ఇది నేను వాటెక్ వాబాగ్ లో ఇన్వెస్ట్ చేశాను. ఇది హోల్డ్ చేయొచ్చా లేకుంటే సెల్ చేయాలా? వాబాగ్ అండి, వాబాగ్ వాటెక్. ఇప్పుడు నేను ప్రాఫిట్ లో ఉన్నాను, అరౌండ్ 15% ప్రాఫిట్ లో ఉన్నాను. హోల్డ్ చేయొచ్చా, ఇంకా అక్యుములేట్ చేయొచ్చా? యూ కెన్ హోల్డ్ సార్, హోల్డ్ చేయండి సార్. మార్కెట్ లో 1750 and 1800 వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ 1900, 2000 రేంజ్ లో మీరు ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సార్. సార్ ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఎస్ బ్యాంక్ అయితే మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనం ఇంత పెన్నీ స్టాక్స్ మనం రికమెండ్ చేయము. కాకపోతే మార్కెట్ లో ఏదో ఒక 2 weeks నుంచి 3 weeks నుంచి కొంచెం ప్రోగ్రెసివ్ గా 17 రూపాయల నుంచి 20 రూపాయలు 22 రూపాయలకి వచ్చింది కాబట్టి చాలా అట్రాక్టివ్ గా అందరికీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఇలా చిన్న స్టాక్స్ లో మనం కూడా పెట్టుకుంటే
ఏదైనా బాగా పెరుగుతుందేమో అని ఒక ఎంతూజియాస్టిక్ తోటి ఒక ఆశ తోటి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే దాంట్లో అంత ప్రోగ్రెస్ గా వెళ్ళే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మైనస్ లోనే ఉన్నది, అంత లాస్ట్ 5 years నుంచి కూడా చూసుకున్న మైనస్ లోనే ఉన్నది. అలాంటి దాంట్లోకి వెళ్ళి మనం పెద్దగా రాణించేది అయితే ఏముండదు. దాంట్లోనే బ్యాంకింగ్ సెక్టర్ లో ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏదైనా ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంది. అంటే ప్రైస్ ఏది అట్రాక్షన్ గా ఉంది, ఇదైతే బాగా పెరుగుతుందేమో, 20 రూపాయలు 100 రూపాయలు అయినా చాలు కదా మనకి, అవన్నీ కూడా వేలలో ఉన్నాయి కదా స్టాక్స్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఏమీ లేదు. దీనికన్నా బ్యాంకింగ్ సెక్టర్ లో రిమైనింగ్ బ్యాంక్స్ లో వేరే ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ గవర్నమెంట్ బ్యాంక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కెనరా బ్యాంక్ కానీ ఇలాంటి దాంట్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ రామారావు చేస్తున్నారు. రామారావు గారు మాట్లాడండి మూర్తి గారితో. చెప్పండి రామారావు గారు. నమస్తే అండి, నా దగ్గర కెనరా బ్యాంకు 15,000 ఉన్నాయి సార్. ఇండియన్ బ్యాంక్ 1,000 ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్ 1,000 ఉన్నాయి సార్. అది సార్ ఇంకొక సార్ ఏం చేయాలి? ఓకే ఓకే, అంటే ఈ 2 బ్యాంక్స్ అయితే నేనైతే మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో ఇంట్రెస్ట్ ఉంటే వేరే బ్యాంక్స్ లోకి షిఫ్ట్ అవుతే చాలా ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సీజనల్ గా ఒక్కొక్కసారి మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంత ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. కెనరా బ్యాంక్ కూడా స్ప్లిట్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే కనిపించట్లేదు. కాబట్టి దీని నుంచి మీరు గవర్నమెంట్ బ్యాంక్స్ లో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అయితే కోటక్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ దాంట్లోకి వస్తే మీకు మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, ఇవాళ మార్కెట్ సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.